కేజీఎఫ్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఈ మధ్య సలార్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కోలీవుడ్ స్టార్ అజిత్ తో ఒకటి కాదు రెండు సినిమాలు చేయనున్నాడనే వార్త తెగ వైరల్ అయ్యింది. దీంతో ఇది నిజమా కాదా, అజిత్ తో సినిమా చేస్తే సలార్ 2 ఎప్పుడు చేస్తారు, ఎన్టీఆర్ తో మూవీ ఎప్పుడు ఉంటుంది అనే డౌట్స్ ఫ్యాన్స్ లో క్రియేట్ అయ్యింది. అసలు ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేసిన సలార్ సక్సెస్ సాధించడంతో వెంటనే సలార్ 2 స్టార్ట్ చేయాలి అని నిర్మాతలు ఒత్తిడి చేశారని టాక్ వచ్చింది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా చేయాలి. ఈ మూవీని ఎప్పుడూ అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. దీంతో సలార్ 2 ముందుగా స్టార్ట్ చేస్తారా, ఎన్టీఆర్తో మూవీని ముందుగా స్టార్ట్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఆగస్టులో ఎన్టీఆర్తో మూవీని స్టార్ట్ చేయనున్నట్టుగా ప్రకటించారు. దీంతో సలార్ 2 మరింత ఆలస్యం అవుతుందని వార్తలొచ్చాయి. కానీ ఈ మూవీని కూడా సాధ్యమైనంత త్వరగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇక అజిత్తో మూవీ విషయానికొస్తే కోలీవుడ్ నుంచి ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది తప్ప ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అజిత్కు ప్రశాంత్ నీల్ 2 కథలు చెప్పారని, సినిమాటిక్ యూనివర్స్తో ముడిపడేలా ఒకటి, వేరే స్టోరీ మరొకటి అని, ఈ 2 కథలు నచ్చడంతో సినిమాలు చేయడానికి అజిత్ ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాలకు నిర్మాత ఎవరు, ఇదంతా ఎప్పుడు జరిగింది లాంటి వివరాలు బయటకు రాలేదు. కానీ ఈ వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి అజిత్ ఫ్యాన్స్ ఈ న్యూస్ను వైరల్ చేశారు. అయితే ఎన్టీఆర్తో మూవీ కంప్లీట్ అవ్వాలి, సలార్ 2 పూర్తవ్వాలి, కేజీఎఫ్ 3 చెయ్యాలి, ఆ తర్వాత చరణ్తో సినిమా ప్లానింగ్లో ఉంది. ఇంత బిజీలో అజిత్తో 2 సినిమాలు ఎలా చేయడం సాధ్యమవుతుంది అనేది ప్రశ్న. అయితే ప్రభాస్, ఎన్టీఆర్, యష్, చరణ్ బిజీగా ఉండడం వలన అజిత్తో నిజంగానే మూవీ ప్లాన్ చేస్తున్నాడా అనేది ఆసక్తిగా మారింది. మరి ప్రశాంత్ నీల్ త్వరలో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.